కాటే పూరా చిబ్బే ఉదరం. నా చెప్పులు వేసుకునే దీనిలో లేవు, మొత్తం తడిసిపోయినాయి. సో బేర్ ఫుట్ నడవబోతున్నా బండి. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ మా అన్న కజిన్ బ్రదర్ హౌస్ వార్మింగ్ సెరమనీ ఉంటే మొత్తం మంచిగా ఫార్మల్స్ వేసుకొని రెడీ అయిపోయాను. మా మమ్మీ డాడీ వసీమామ వీళ్ళంతా కార్లో బయలుదేరిపోయారు. షయాన్ ఉన్నాడు కదా మా తమ్ముడు, వాడికి కాలేజ్ ఉంది. సో ఆఫ్టర్నూన్ పిక్ చేసుకొని నేను వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటే మంచిగా ఇప్పుడు దాకా రెడీ అయ్యేదాకా ఫుల్ ఎండ, అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ ఉండింది. ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయా, వాచ్ వేసుకున్నా, షూస్ వేసుకున్నా, ఇలా ఇంటి బయటికి ఇలా బయలుదేరిపోతున్నా, ఏదో వర్షం పడుతుంది, సౌండ్ వస్తుంది. ఇక్కడ నుంచి మాకు కనబడదు అనమాట మెయిన్ డోర్ నుండి. సో రూమ్లోకి వెళ్ళి చెక్ చేశా, రూమ్ విండో నుంచి కనిపిస్తుంది వర్షం పడుతుందా లేదా అని. చూస్తే హెవీ రెయిన్. ఇందాక దాకేమో మొత్తం ఎండ, ఇప్పుడేమో హెవీ రెయిన్. మీకు కూడా చూపిస్తా పదండి. ఏంటండి నాకు ఈ వర్షం, నేను చెప్పాను చూడండి అప్పుడు గోవాలో ఉన్నప్పుడు, నాకు జనరల్గా వర్షం అంటే నచ్చదని. ఇందుకే ఇలా పనులన్నీ ఆగిపోతాయి. ఓ చీకటి, సారీ. ఇలా పనులన్నీ ఆగిపోతాయి. సో చూపిస్తాను చూడండి. సోయా ఇప్పుడు అస్సలు తప్పదు, వర్షం ఆగేదాకా వెయిట్ చేయాలి. షయాన్ని 1 o'clock వదులుతారు. ఇప్పుడు టైం కరెక్ట్ 1 అయింది. వాడికి కూడా కాల్ చేసి చెప్పాలి. అసలు వాడి దగ్గర ఇప్పుడు ఫోన్ కూడా ఉండదు, రిసెప్షన్లో సబ్మిట్ చేసి వెళ్తాడు కాలేజ్లో. సో ఇప్పుడు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇలా వర్షం పడుతుందని, మేము ఉన్న చోట అసలు వర్షమే లేదు, ఫుల్ ఎండ్ ఉంది అంటున్నారు. ఓన్లీ మా ఏరియాలో పడుతుంది అనుకుంటా. ఏంటో ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్నాం, ఇప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్ళాలి వర్షం తగ్గకపోతే. చూద్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ కూడా నియర్ బై ప్లేస్ కాదు. మ్యాప్లో చూస్తే 34 minutes చూపిస్తుంది. సో యా గైస్, టైం 1:15 అవుతుంది. 15 minutes వెయిట్ చేశాను. కొంచెం వర్షం సౌండ్ అంతా తగ్గిపోయింది. కిందకి వెళ్దాం, చూద్దాం. ఒకవేళ వర్షం ఏం పడట్లేకపోతే బయలుదేరిపోదాం. సోయా వర్షం తగ్గిపోయింది, ఆగలేదు ఇంకా, పూర్తిగా లైట్గా పడుతుంది. బట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే షయాన్ కాలేజ్కి వెళ్ళి, షయాన్ కాలేజ్లో వాడిని పిక్ చేసుకొని, వాడి బ్యాగ్ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్లో పెట్టి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి అన్న వాళ్ళ ఇంటికి. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బయలుదేరిపోవడమే బెటర్. అండ్ మనం బుల్లెట్లో వెళ్ళట్లే, స్కూటీలో వెళ్తున్నాం. ఎందుకంటే అది ఇంకా చేయిలే నేను. అసలు చూడండి, ఆ చైన్స్ పాకెట్ మొత్తం వంగిపోయి ఉంది కిందకి. సో అదంతా చేయాలి. సో అందుకే అవాయిడ్ చేస్తున్నా బుల్లెట్ వాడడం. స్కూటీలో వెళ్దాం. సో యా గైస్, షయాన్ని పిక్ చేసుకొని వచ్చేసాను. 1:45 అయిపోయింది. పక్కనే షయాన్ కాలేజ్, 5 నిమిషాలు కూడా పడదు. అలాంటిది 25 minutes పడింది. ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా రోడ్స్ మొత్తం వాటర్, అలా రివర్ క్రాసింగ్స్ లాగా అలా వెళ్ళాను. అసలు కామెడీ ఏంటి, 25 minutes వర్షం పడితేనే ఇంత అయిపోయింది. సో యా, షయాన్ పైకి వెళ్ళాడు బ్యాగ్ పెట్టడానికి. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు పడతాయి చూడండి. అంత ఎండు ఉండి సడన్గా వర్షం ఏంటి, అది కూడా అంత పెద్ద వర్షం ఏంటి, కామెడీ అసలు. వర్షం పెరిగిపోయింది గాయస్. అసలు ఆ మబ్బులు చూడండి. హౌస్ వార్మింగ్ సెరమనీ వ్లాగ్ కాస్త ఏ రెయినీ డే వ్లాగ్ అయిపోయేటట్టుంది. ఈ వర్షం అంతలా ఉంది, మరీ దారుణంగా. వైట్ షూస్ పాడైపోయాయి, ప్యాంట్ మొత్తం పాడైపోయింది, మొత్తం అది బుడద బుడద, షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఇలా ఫంక్షన్కి వెళ్ళాలి. జనరల్గా వర్షం పడితే బాగానే ఉంటుంది. ఇలా అంటే ఎంత వర్షం పడినా తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా బండి మీద. కానీ ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తడుచుకుంటూ వెళ్తే ఎలా చెప్పండి. ఇదేమో ఆగేటట్టే లేదు. వీడికి బోర్ కొట్టి వ్లాగ్ తీసుకుంటున్నాడు వీడు. उधर पूरा खोतल को In 500 meters, turn right. God. Wow.
देख ले को पड़ता अब टायर नीचे బయట నా గైస్ రివర్ రాఫ్టింగ్ 2 ఆటోలు వస్తున్నాయి, వెనక నుంచి ఒక ఆటో, ముందు నుంచి ఒక ఆటో. कितना दूर स्ट्रेट है? राइट ना ज़्यादा नहीं फिर जाता हाँ cara उठाना इधर मट्टी है काटे पूरा मुझे भी चिब्बे उधर फाइनली रीच गाइस. पूरा काटे. ये సో గైస్ ఫైనలీ క్లియర్ స్కై భలే ఉంది అసలు. సో ఫంక్షన్ కూడా అయిపోయింది, ఇంకా ఫంక్షన్ అయ్యాక అందరితో మంచిగా టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. వేరే రూట్ చెప్పారు కానీ అది 20 మినిట్స్ ఎక్కువ అయిందంట. బట్ స్టిల్ మనం వచ్చిన రూట్లోకి వెళ్ళడం కంటే అది బెటర్. అండ్ నా చెప్పులు వేసుకునే దీనిలో లేవు, మొత్తం తడిసిపోయినాయి. సో బేర్ ఫుట్ నడవబోతున్నా బండి. Guys, sunset left side. वाह बड़ा है. ఫైనలీ రీచ్ అయిపోయాం గైస్. బేర్ ఫుట్ నడిపేసాం మొత్తం. సో గైస్ ఇంటికి రీచ్ అయిపోయాం. 20 మినిట్స్ ఎక్స్ట్రా కాదు, 40 మినిట్స్ ఎక్స్ట్రా పడింది. బట్ ఇట్స్ ఓకే. ఆ గుంటల రోడ్ కాకుండా మెయిన్ రోడ్ నుంచి వచ్చాం. బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే, బట్టలు మొత్తం డ్రై అయిపోయి, అండ్ లెగ్స్ కండిషన్ మరీ దారుణంగా ఉంది. చూపిస్తాను, ఇదిగోండి నా లెగ్ కండిషన్. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. హాయ్ గైస్, సో ఫ్రెష్ అయిపోయాను. ఇట్ వాజ్ అ క్రేజీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఆఫ్ రోడింగ్ అదంతా అన్ఎక్స్పెక్టెడ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అది కూడా యాక్టివాలో. ఇంకా ఎన్ఫీల్డ్ డేస్కి వెళ్ళుంటే ఇంకో లెవెల్లో ఉండేది. బట్ స్టిల్ యాక్టివాలో ఇట్ వాజ్ సూపర్ ఫన్. సో యా, వెళ్ళడం రావడం రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళడమేమో గుంతలు వెళ్ళాము, రావడమేమో బేర్ ఫుట్ నడుపుకుంటూ వచ్చా. అదైతే అసలు కాళ్ళ కింద పెడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఆ షివరింగ్ వస్తుంటుంది. సో యా, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకవేళ మీరు వ్లాగ్ ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. जरूरत बोलते